Life and death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం మేం మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోని విశ్వాసులం మా యేసుడే మా బలం Welcome to all the viewers of Ashirvada Suvarta Jayaberi. ఆశీర్వాద సువార్త జయబరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. We are talking on the series called Believe. నమ్మకముంచుట అనే సత్యాన్ని సందేశాల స్రవంతిగా మనం ధ్యానం చేస్తున్నాం. When you believe, మీరు నమ్మకముంచినప్పుడు to him that believeth, నమ్మిన వానికి all things are possible. సకల కార్యాలు సాధ్యమే. What you believe, మీరు ఏదైతే నమ్ముతారో that you want to do. అదే మీరు చేయాలని కోరుకుంటారు. In the life of a Christian, క్రైస్తవుని యొక్క జీవితంలో your belief makes a difference. మీ యొక్క నమ్మకమే మీ జీవితంలో వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. See, first we believe, therefore we speak. గమనించండి, మనం ఏదైతే నమ్ముతామో మొదటిగా దాన్నే మాట్లాడతాం. Hallelujah. హల్లెలూయా. So whoever it is, if not irrespective of Christian or anybody, what they believe, that they speak. కనుక క్రైస్తవురైనా మరి ఎవరైనా సరే ఎవరైనా పర్లేదండి, మరి ఏమి నమ్ముతారో దాన్నే మాట్లాడతారు. Since we live by faith, మనమైతే విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం గనుక. what is faith? విశ్వాసం అంటే ఏంటి? Faith is a substance of the things hoped for the evidence of things not seen. విశ్వాసం అనునది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. Amen. ఆమేన్. So faith means we know there are things, but we don't see, yet we speak that we have them in Jesus' name. Hallelujah. అంటే ఏమిటంటే అక్కడ సంగతులు వస్తువులు ఉన్నవని మనకు తెలుసును, కానీ వాటి మనం చూడడం లేదు. అయినను సరే వాటి యొక్క ఉనికిని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. Substance of things is in the word of God. ఆ యొక్క పదార్థాల యొక్క వస్తువుల సమ్మేళనమే దీని యొక్క వాక్యంలో వ్రాయబడింది. Amen. ఆమేన్. That is what we speak. దానినే మనం మాట్లాడతాం. We believe, therefore we speak. మనం నమ్ముచున్నాము గనుక మాట్లాడుతున్నాం. Our belief is based on the word of God. మన యొక్క నమ్మిక దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకున్నది. Romans 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 మరియు 10 వచనాలు. Yeah. Go ahead. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. Amen. See, గమనించండి, that if you shall confess with thy mouth and the Lord Jesus and shall believe in thine heart. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వాసముంచిన ఎడల. See, when you believe in your heart. గమనించండి, హృదయమందు నమ్మకం కలిగి ఉన్నప్పుడు. I mean, do you really believe that Jesus died and rose again on the third day? యేసు చనిపోయారని మూడవ దినం తిరిగి లేచారని మీరు నిజంగా నమ్ముతున్నారా? Then you are saved, man. అయితే మీరు రక్షించబడ్డారండి. That's what the Bible says. దేని యొక్క వాక్యం అలాగనే తెలియజేస్తోంది. And the next verse. తరువాత మాటలో ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. Hallelujah. హల్లెలూయా. Believing only doesn't make any sense, but what you believe when you speak, that brings the results. గమనించండి, కేవలం నమ్మకం ఉంచడంతో ఏ ఫలితం లేదండి. నమ్మకం ఉంచిన దాన్ని నోటితో మాట్లాడినప్పుడు ప్రతిఫలం కలుగుతుంది. Amen. ఆమేన్. Say, you know Jesus died and rose again on the third day, and you know everything. But if you don't confess through your mouth the Lord Jesus, you are not saved, man. గమనించండి, యేసు మృతి పొందాడని తిరిగి లేచాడని మూడో రోజున ఇవన్నీ మీకు తెలుసు. నమ్మకం ఉంచినంత మాత్రాన చాలు, నోటితో మీరు దాన్ని ఒప్పుకోగలగాలి. For example, ఉదాహరణకు, if you are ఆకలిగా ఉన్నారనుకోండి, what you believe? మీరు ఏమని నమ్ముతారు? If you eat, the hunger dies. భోజనం చేస్తే ఆకలి చనిపోతుందని నమ్ముతారు.
So what if you have food in front of you, you believe your hunger will be done away with. If you don't eat it, what will happen? గమనించండి, మీకు ఎదురుగా మంచి భోజనం ఉంది, మీకు ఒక నమ్మకం ఆ భోజనం తీరుతుందని, కానీ మీరు తినలేదనుకోండి, ఏం జరుగుతోంది? You believe it that when you eat it, your hunger will be gone. మీరు నమ్ముతున్నారు చచ్చిపోద్దని నమ్ముతున్నారు, But if you don't eat it, కానీ తినకపోతే అయ్యో భోజనం అక్కడే ఉంటుంది, ఆకలి ఇక్కడే ఉంటుంది, finally you die. ఆకలితో చచ్చిపోతారు. But ultimately, అయితే చిట్ట చివరికి దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తోందంటే, when you are a Christian, if you are, the moment you become a Christian, మీరు క్రైస్తవులుగా మార్చబడ్డ మరుక్షణమే our weapon is believing. మన యొక్క ఆయుధం నమ్మకం ఉంచడమే మన ఆయుధం. Believing the word of God దేవుని యొక్క వాక్యం నమ్మిక, and doing according to the word. వాక్యానుసారంగా దాని క్రియ చేయుట. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So, కనుక believing in your heart, confessing through your mouth brings salvation. మీ యొక్క హృదయములో నమ్మకం ఉంచుట, అలాగే నోటితో దాన్ని ఒప్పుకొనుట, ఈ రెండు జరిగినప్పుడు రక్షణ పొందుకుంటాం. Let's go to Mark 16. ఇప్పుడు మార్కు వార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. Some amazing stuff, huh? అద్భుతమైన సత్యాలు ధ్యానం చేస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. These are the last words of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకానికి వెళ్ళక ముందు ఆఖరి I will read from 15. మార్కు సువార్త 16వ వచనం నుంచి ఉన్న మాటలు మనం చదువుతున్నాం. See, these are the words. ఇవి యేసు తన శిష్యులకు తెలియజేస్తున్న మాటలు. We are born again, we are his disciples, you say? మనము తిరిగి జన్మించిన మరుక్షణమే, అవునా కదా? Amen. ఆమేన్. This commandment is to everyone. అందరికీ. What is it? ఏమిటి ఆజ్ఞ? మార్కు సువార్త 15వ వచనం. Yeah. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. Amen. Listen to this. ఆమేన్. ఆలకించండి. He said, our job is to go and preach the gospel. ఆయన ఏమంటే, మన పని మనం వెళ్ళి సువార్తను బోధించాలి. And 16th verse says, he that believeth and is baptized shall be saved, but he that believeth not shall be damned. 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందిన వాడేమో రక్షించబడును, నమ్మని వానికేమో శిక్ష విధించబడును. Are you a believer మరి మీరు నమ్మిక కలిగి ఉన్నారా? of this gospel? ఈ సువార్తను మీరు నమ్ముచున్నారా? What is gospel? ఏమిటి సువార్త? Gospel is సువార్త అంటే ఏమిటంటే, that Jesus paid the penalty for your sins. యేసు మీ పాపాల కోసమై క్రయధనాన్ని చెల్లించారు, అదే సువార్త. He became curse for you so that you will be a blessing. నీవు దీవెనకరంగా ఉండు నిమిత్తం ఆయనే శాపమయ్యారు, అది ఏ సువార్త. He took your sickness, he gave health. ఆయన మీ అనారోగ్యాన్ని తీసుకొని తన ఆరోగ్యాన్ని మీకు ఇచ్చారు, అది సువార్త. He became poor to make us rich. మనల్ని ఐశ్వర్యవంతుల నిమిత్తం ఆయన బీదవాడయ్యాడు, అదే సువార్త. Do you believe it? మీరు దాన్ని నమ్ముతారా? The moment you believe it, మీరు నమ్మిన క్షణాన you will see the glory of God. మీరు దేవుని మహిమను చూస్తారు. Yeah? అవునా? Though what happened? ఏం జరిగిందో చదువుదాం. 17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచనలు ఏమనగా నా Look at నామమున. this. Look at this. గమనించండి. Nammina vani valana. నమ్మిన He that believeth, you say? ఎవరైతే నమ్ముతారో వారి వలన. Are you a believer? మరి మీరు నమ్మిక కలిగి ఉన్నారా? It doesn't say here, pastor. ఇక్కడ పాస్టర్ల వలన అని చెప్పబడలేదండి, Even సువార్థికుల వలన అని చెప్పబడలేదు, or teacher, or whatever. లేక బోధకులు ఉపదేశకుల వలన అన్నట్లుగా. He said, he that believeth. నమ్మిన వారి వలన. Are you- మరి మీరు నమ్మిక కలిగి ఉన్నారా? Then if you believe, it's going to happen. మీరు నమ్మినట్లయితే ఏదో జరగబోతోంది. What is that? ఏంటది? In my name. నా నామమున. See, believe, గమనించండి, మీరు నమ్మిక కలిగి ఉన్నప్పుడు a name is given to you. ఒక నామం మీకు అనుగ్రహించబడుతుంది, The name of Jesus. అదే యేసు నామం. Not some name, but the name of Jesus. ఏదో ఒక పేరు కాదండి, యేసు నామం. In Acts, I think there were sons of Sceva. అపోస్తల కార్యమండి స్కవయ కుమారులు మనం గమనించినట్లయితే, So they saw Paul preaching and casting out demons. మరి చూసారా, పౌలు గారు వాక్యాన్ని బోధించే దయ్యాలు వెలగొడుతుంటే బాగా గమనించారు. These were children of Jews. ఈ ఇద్దరు కూడా యూదులకు
సంబంధించిన బిడ్డలు అయి ఉన్నారు. So, what they said, they spoke to one demon-possessed man in the name of Jesus, whom Paul preaches. ఎవరికైతే పౌలు గారు వాక్యాన్ని బోధిస్తున్నారో వారిలో ఒకరు దయ్యము చేత పట్టబడిన వారిగా ఉంటే వారి యొద్దకు వెళ్ళి యేసు నామాన్ని ప్రకటించారు. In the name of Jesus, whom Paul preaches. ఏ నామాన్ని అయితే యేసు నామముగా పౌలు ఎవరికైతే బోధిస్తున్నాడో వారి యొద్ద. They say, the sons of Sceva speak to the demon-possessed man, in the name of Jesus, whom Paul preaches, we command you to come out. ఈ యొక్క స్కెవయ కుమారులు వీళ్ళు ఏం చేశారంటే బోధిస్తున్న యేసు నామములో అపవిత్ర ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పారు. Demon spoke to them. ఆ యొక్క దయ్యం వారితో మాట్లాడుతోంది. I know. యేసు ఎవరో నాకు తెలుసు, Paul, I know. పౌలు నాకు తెలుసు, Who are you? మరి మీరెవరు? These people are born, they don't know Jesus, they don't believe Jesus. వీరండి తిరిగి జన్మించిన వారు కాదు, యేసు వారికి విశ్వాసం లేదు. But yet, అయినప్పటికీ when they spoke, వారు మాట్లాడగానే see, demon spoke back to them. They overpowered them, they tore them, they made their life miserable. You see. గమనించండి, దయ్యం ఆ మాటకు స్పందించి ఇక వారి జీవితాలను చాలా బాధ పెట్టారు, వస్త్రాలు చింపేసి వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. Yeah? But today, ఈ రోజు when you speak to demons, మీరు దయ్యాలతో మాట్లాడినప్పుడు, because you are a believer, ఎందుకంటే మీరు విశ్వసించుతున్నారు గనుక, when you speak to that demon will flee up. They cannot touch you because you are under the protection of God Almighty. మీరు అపవిత్రాత్మలతో మాట్లాడినప్పుడు సర్వశక్తి గల దేవుని యొక్క కాపుదలలో మీరు ఉన్నారు గనుక ఇక అవి ఏ మాత్రము కూడా ఉండలేవు, విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Hallelujah. హల్లెలూయా. You are anointed. మీరు అభిషేకించబడ్డవారు. They have no right to touch you. They cannot touch you because you are a believer. మీరు విశ్వసించుచున్నారు గనుక అపవాది ఆత్మలు మిమ్మల్ని తాకలేవు, వాటికి ఆ హక్కు లేదు. It says, in my name, ఆయన అంటారు, నా నామమున they shall cast out devils. వారు దయ్యములను వెళ్ళగొడతారు. They shall speak with new tongues. వారు క్రొత్త భాషలు They మాట్లాడతారు. shall take up serpents, and if they drink any deadly thing, it shall not hurt them. వారు సర్పాలను ఎత్తి పట్టుకుంటారు, విషకరమైనది హానికరమైనది ఏమైనా త్రాగినా సరే వారికి హాని కలగదు. They shall lay hands on the sick, and they shall recover. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, Amen. ఆమేన్. ఎవరు పెట్టినప్పుడు? Believer. నమ్మిన. హల్లెలూయా. Are you a believer? మరి మీ నమ్మినవారైనా These signs will follow you. ఈ మిమ్ములను వెంబడిస్తాయి. You don't have to follow the signs. మీరు పడాల్సిన అవసరం లేదు, They follow you. అవి మిమ్మును వెంబడిస్తాయి. I want to tell you that moment you're born again, you are anointed. మీరు తిరిగి జన్మించిన దినానే మీరు అభిషేకించబడరని తెలియజేయడానికి Hallelujah. సంతోషపడుతున్నాను. హల్లెలూయా. No weapon formed against you shall ever prosper, man. మీకు విధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదండి. Amen. ఆమేన్. Are you a believer? మరి మీరు నమ్మిన వారేనా? Amen. ఆమేన్. These signs will follow you. ఈ సూచక్రియలు మీ వెంట వస్తాయి. But you got to lay your hands. అయితే మరి మీరు మీ చేతులు వారి మీద ఉంచాలి. Amen. ఆమేన్. That's what the Bible says. దేని యొక్క వాక్యం అలా తెలియజేస్తోంది. Glory to God. దేవునికి మహిమ. And then ఆ తరువాత let's go to one place. మరొక వాక్య భాగాన్ని గమనిద్దామా? Mark. మార్కు సువార్తలోకి వెళ్దామా? When you believe, you speak. మీరు నమ్మినప్పుడు మీరు మాట్లాడతారు. There was a person who believed something about. ఒక వ్యక్తి యేసుని గురించి కొంత నమ్మిక కలిగి ఉన్నాడు. He believed and therefore he spoke. అతడు నమ్మాడు గనుక అతడు మాట్లాడాడు. Who is it? ఎవరండి ఆయన? His name is Jairus. ఆయన పేరే యాయిరు. What he believed, let us see. Let's go to Mark chapter 5. మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళి ఆయన ఏమని నమ్మారో చూద్దామా? What he believed, what he spoke. అతడు ఏదైతే నమ్మాడో దాన్నే మాట్లాడాడు. Let's read from 22. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుండి. మార్కు సువార్త 5:22. Yeah. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయిరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్టు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. Look at that. గమనించండి, He believed అతడు నమ్మాడు. in his heart తన హృదయంలో నమ్మకం ఉంది. that when Jesus comes, యేసు వచ్చినప్పుడు, when he lays his hands on his daughter, ఆయన వచ్చి తన చిన్న కుమార్తె మీద చేతులిస్తే, he said that she may be healed and she shall live. అతడు ఏమంటాడంటే ఆమె స్వస్థపరచబడుతుంది, మాత్రమే కాదు ఆమె బ్రతుకుతోంది. Hallelujah. హల్లెలూయా. When you believe and speak about Jesus, మీరు యేసునందలి ఉన్న నమ్మకాన్ని కలిగి ఉండి ఆ యొక్క నమ్మకాన్ని మాట్లాడినప్పుడు,
You know what Jesus said? యేసు ఏం చెప్పారో తెలుసా? And Jesus went with him. యేసు అతనితో కూడా వెళ్ళారు. Immediately. వెంటనే. He did not say, brother, I have no time. He did not say that I'm busy right now. He did not say anything, but according to his faith, he went with him. సోదరుడా, నేను చాలా రద్దీగా ఉన్నాను, సమయం లేదు, ఇవేం చెప్పలేదండి. అతని విశ్వాసాన్ని అనుసరించి వెంటనే అతనితో కూడా వెళ్ళారు. If you call Jesus, మీరు యేసుని పిలిచినట్లయితే he will never say no. ఆయన ఎప్పుడు కూడా రాను కాదు అనేవాడు కాడు. He will never say I am busy. నేను చాలా రద్దీగా ఉన్నాను అనేవాడు కాదు. He will never say maybe I'll come tomorrow. నేను రేపేమైనా వస్తానేమోలే అనేవాడు కాదు. He comes right now. ఆయన ఇప్పుడే వచ్చేవాడు. He went with him. ఆయన అతనితో కూడా వెళ్ళాడు. In between there was a miracle. A woman with the issue of blood, she got healed. She believed that if you could touch the hem of the garment of Jesus, you will be made whole. And what she believed, she went and touched his garment and she was made whole. ఇక ఈ మధ్య కాలంలో యేసు వెళ్లే లోపుగానే రక్తస్రావ రోగంతో బాధపడుతున్న సోదరి రావడం, ఆమె నమ్మారు. నేను వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు బాగుపడిపోతానని. ఆమె అలాగను ముట్టుకున్నారు, ఆమె పూర్తిగా స్వస్థపరచబడ్డారు. She believed it. ఆమె దాన్ని నమ్మారు. She believed, she touched. ఆమె నమ్మారు గనుక ఆమె వెళ్ళి తాకారు. Amen. ఆమె And she experienced miracle. ఆమె అద్భుతాన్ని అనుభవించారు. And in the process, she told everything to Jesus. And finally, people come from Jairus' home. ఈ యొక్క విధానం అంతట్లో కూడా ఆమె చేస్తూ కార్యం చెప్పారు. ఈ మధ్య సమయంలో యాయిరును ఇంటి నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు. They said, do not disturb the master. Your daughter is dead. వారంటారు, అయ్యా ఇంకా బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది. And then what happened? అయితే ఏం జరిగింది? You know what Jesus said? యేసు ఏమన్నారో తెలుసా అండి? And Jesus said, యేసు ఇలా అంటున్నారు 36వ వచనంలో. he said only one thing. ఆయన ఒక్క మాట చెప్పారండి. As soon as Jesus heard the word that was spoken, he said unto the rulers of the synagogue, be not afraid, only believe. ఆయన సమాజ మందిర అధికారులతో ఏమని చెప్పారంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. Only believe. కేవలం నమ్మిక మాత్రం Just believe. కేవలం He said, Jairus, ఆయన అంటారు, యాయిరు, what you spoke, just believe. Don't leave your faith. ఏ మాత్రం కూడా కేవలం నమ్మకం ఉంచు. He relieved by his belief. తన యొక్క విశ్వాసం ద్వారా ఆయన చేశారు. Jairus, he said, Master, if you can come, lay your hands on my daughter, she shall be healed. She will. కదా బోధకుడా, నీవు కేవలం నా ఇంటికి వచ్చి చిన్నదాన్ని రోగం స్వస్థపరచబడుతుంది, ఆమె బరుతుందని నేను నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. And Jairus did not spoke any word against that word. యాయిరు దేవుడు చెప్పిన మాట వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలకలేదు. He kept his mouth shut. నోరు అలాగే మౌనంగా ఉంచేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Maybe you have believed his word and spoken his word. ఒకవేళ మీరు కూడా నమ్మి ఆయన యొక్క వాక్కును మాట్లాడి ఉన్నారేమో. You will encounter a storm. అలాంటి సందర్భంలో మీరు కూడా మీ జీవితంలో తుఫాను ఎదుర్కోవచ్చు. Let's go to Mark 4. ఇప్పుడు మనం మార్కు సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దామా? There was a storm. అక్కడ ఒక తుఫాను. Jesus said, let us go over to another side. యేసు అంటున్నారు, మనం అద్దరికి వెళ్దాము. That's God's will. అది దేవుని యొక్క చిత్తం. Yeah? అవునా? Going to other side is God's will. అద్దరికి వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తం. They encounter storm. అయితే వారికి తుఫాను ఎదురైంది. See, some people think when they are doing something, they encounter problem, they think maybe this is not God's will. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, వారు చేస్తున్న కార్యాలు తుఫాను ఎదురైనప్పుడు కష్టం ఎదురైంది కదా, ఇది ఒకవేళ దేవుని చిత్తం కాదేమో. They think that God sent this storm. దేవుడే తుఫాను పంపించారనుకుంటారు. No. కాదండి. When you are doing మీరు చేస్తున్నప్పుడు, the will of God, దేవునికి చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు, you will encounter storms. మీరు తుఫానుని ఎదుర్కొంటారు. The enemy tries to deceive you. శత్రువు మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తాడు. He will try to steal that faith from you. నీలో నుంచి ఆ విశ్వాసాన్ని దొంగిలించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. But what happened? కానీ ఏం జరిగింది? Jesus said, peace, be still. యేసు అంటున్నాడు, నిమ్మళించి నిశ్శబ్దంగా ఉండు. Hallelujah. హల్లెలూయా. I tell you, నేను మీకు you are తెలియజేస్తున్నాను, more than a conqueror today. మీరు ఈ రోజున అధికమైన విజయాన్ని పొంది If ఉన్నవారు. something is coming to steal that conqueror, ఎవరైనా ఆ విజయాన్ని నీలో నుంచి దొంగిలించడానికి వస్తూ ఉంటే, get out in Jesus' name. దాంతో మాట్లాడుతూ చెప్పండి, యేసు నామములో బయటకు వెళ్ళిపో. See, it is the will of God for you to prosper. మీరు వర్ధిల్లడం దేవుని యొక్క చిత్తం. It is the will of God for you to be in health
and in wealth. మీరు మంచి ఆరోగ్యంతో సంపదలు కలిగి ఉండడం దేవుని యొక్క చిత్తం. If you are encountering storms, ఇంకను తుఫాను ఎదుర్కొంటూ ఉంటే speak to the storm. ఆ తుఫానుతో మాట్లాడండి. Tell to that storm to get away in Jesus' name. ఆ తుఫాను చెప్పండి, యేసు నామములో తుఫానా వెళ్ళిపో. No weapon formed against my prosperity shall prosper. నా యొక్క వర్ధలతకు వ్యతిరేకంగా వచ్చే ఏ తుఫాను వెళ్ళదు. No weapon that is formed against my health. నా ఆరోగ్యానికి విరుద్ధంగా లేచే ఏ ఆయుధం ఇక వర్ధిల్లదు. Be still in Jesus' name. యేసు నామమున నిశ్శబ్దంగా ఉండుము. Hallelujah. Everything will obey you. అన్నీ కూడా నీకు లోబడు. For this is the will of God. ఎందుకనగా ఇది దేవుని యొక్క Have been made in the very image and very likeness of God. నీవు దేవుని యొక్క స్వరూపములో దేవుని యొక్క పోలుకు చొప్పున Be ye imitators of Christ. క్రీస్తును అనుసరించే వారిగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. Speak to situations. పరిస్థితులతో మాట్లాడండి. They will obey you. మీకు లోబడతాయి. They have no other option but to obey you. ఇక అవి లోబడని తప్ప వాడికి వేరే దిక్కే లేదు. Hallelujah. హల్లెలూయా. Jairus did not speak a word. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. Jesus went. యేసు వెళ్ళారు. Did it according to the word of Jairus. యాయిరు మాట చొప్పున ఆ కార్యాన్ని చేశారు. She rose up. ఆమె లేచారు. And Jesus said, give her something to eat. యేసు అంటున్నారు, తినడానికి ఆ పాపకి ఏదైనా పెట్టండి. Hallelujah. హల్లెలూయా. Nothing is impossible unto God. దేవునికి సాధ్యమైనది ఏది కూడా లేదు. Nothing is impossible unto you when you believe. నీవు నమ్మినట్లయితే నీకు సాధ్యమైంది ఏది కూడా లేదు. When you believe, God becomes your partner. Miracle. మీరు నమ్మినట్లయితే ఆ అద్భుత కార్యానికి దేవుడే మీ యొక్క భాగస్వామి అవుతారు. Hallelujah. హల్లెలూయా. When you believe His word, మీరు ఆయన యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు God will perform His word. దేవుడు తన యొక్క క్రియారూపకంగా నెరవేరుస్తాడు. Amen. ఆమేన్. That is the covenant that He made with us. అటువంటి నిబంధన దేవుడు మనతో Says, I will not alter the word that has come out of my mouth, nor I break my covenant with you. ఆయన ఏమన్నారంటే, నా నోటితో నేను నీ పట్ల చేసిన నిబంధనను ఏ మాత్రం కూడా మార్చువాడను కాను, ఎడబాటును. Hallelujah. హల్లెలూయా. That's it. అంతేనండి. He will not alter this word now. ఆయన తన యొక్క వాక్కును చేర్చి కదిపేవాడు కాదు. He said, if you speak to me, నీవు పర్వతంతో మాట్లాడినట్లయితే, Mark సువార్త 11వ అధ్యాయం 22-23. 20 వచనాలు. Ah. అందుకు యేసు వారితో ఇట్లా నేను విశ్వాసం ఉంచుడి. దేవుని ఆయన వాక్యం ఎందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యొక్క వాక్యం నందు విశ్వాసం ఉంచుడి. ఉంచుడి. ఎవరైనాను గమనించండి, any born again. ఎవరైనా తిరిగి జన్మించిన వారు He did not say pastors, he did not say evangelists, he did not mention anybody, but he said ఎవరైనాను. ఆయన ఏమన్నారు? పాస్టర్లు అయితేనే, సువార్థికులైతేనే, మరెవరైనా అయితే అలా కాదండి, ఎవరైనాను. Put your name. మీ పేరు పెట్టుకోండి. అక్కడ I put my name. నేను నా పేరు పెట్టుకున్నాను. Say this. చూడండి ఏమని రాసిందో, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగున నిమిత్తం నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. వాడు చెప్పినది జరుగును. వాడు చెప్పినది జరుగును. What saying this day? ఈ రోజు మీరు ఏం చెప్తున్నారు? Out of your mouth. మీ యొక్క నోటి ద్వారా మీరు ఏం చెప్తున్నారు? On the power of your tongue. జీవం మరణము కోసములో ఉన్నాయి. Don't speak about the mountain. కొండల గురించి, పర్వతాల గురించి మాట్లాడొద్దు. Speak to the mountain. తో మాట్లాడండి. That's what the Bible says. దేవుని యొక్క వాక్యం. Mountain could be ఆ కొండ ఏదైనాను, your problem, any problem. ఒకవేళ ఆ కొండ మీ సమస్యలో Do it. దాంతో మాట్లాడండి. అద్భుతం మీ నోటి వాక్కులో ఉంది. To believe the word. మీరు వాక్యాన్ని నమ్మాలి, Speak. మాట్లాడాలి. Jairus మళ్ళీ యాయిరు తన కుమార్తె చనిపోయిందని తెలిసిన తర్వాత Jesus said only believe. యేసు చెప్పారు, కేవలం When you speak to mountain, మీరు కొండతో మాట్లాడిన తర్వాత నమ్మండి. believing is your job. అని And the removing, God will take care of. తొలగించడం దేవుడు చూసుకుంటాడు ఆ పని. Because He will keep His word. ఎందుకనగా ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు. Hallelujah.
హల్లెలూయా. You do your part, he will do his part. మీ వంతు మీరు చేయండి, ఆయన తన వంతు ఆయన చేస్తారు. నమ్మదగిన వాడు నీతిమంతుడు. హల్లెలూయా. నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన. He will keep his word. ఆయన తన మాట నిలబెట్టుకుంటారు. That is faith. అదే విశ్వాసం. When Jesus told his disciple to fill the water and take and give it to the governor of the feast, they took it and the governor was astonished. He said, man, the best wine. This is the best wine. అక్కడ ఉన్న పరిచారకులను చూచిన యేసు అదిగో ఆ విందు ప్రధాని వద్దకు తీసుకువెళ్ళమన్నప్పుడు చవి చూచే విందు ద్రాక్షారసము అన్నాడు. Hallelujah. హల్లెలూయా. To the mountain. మీరు కొండతో మాట్లాడినప్పుడు That will be removed from the roots. అది వేరతో చేయబడుతుంది. It will not be seen. That will be the best in your life. నీ జీవితంలో గొప్ప అద్భుతంగా కదిలి వెళ్ళిపోతుంది. Hallelujah. హల్లెలూయా. You see, that's what is faith all about, dear. గమనించండి ప్రియమైన వారు, విశ్వాసం. You know, you got to live by. విశ్వాసం ద్వారా జీవించాలి. If you have the faith as a grain of mustard, you will speak. ఆవగినంత విశ్వాసం మాట్లాడతారు. You will not keep your mouth shut. మీరు నోరు పోలేరు. You will have whatsoever you say it. దాన్ని మీరు కలిగి ఉంటారు. Amen. ఆమేన్. That's it. ఇక మీ వంతే. You want a job? Command the job to come to you in Jesus' name. ఉద్యోగం మీ యొద్దకు ఆజ్ఞాపించండి. You didn't try it? ప్రయత్నం చేయలేదా? చేయండి. That's faith. Sit at home, man. That has to come to you. ఏమండి ఇంట్లో కూర్చున్నా సరే మీ యొద్దకు రావాలది. Amen. That's our covenant right. అది మన యొక్క నిబంధనలో ఉన్న హక్కు. Best. శ్రేష్టమైన. God bless you. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. You learned something, I believe, right? కొత్త సంగతి నేర్చుకున్నారు కదా? Amen. ఆమేన్. Be it unto you according to your faith. మీ యొక్క నమ్మిక ప్రకారమే మీకు జరుగును గాక. Amen. ఆమేన్. See you next time. మరలా ఇదే సమయానికి మరలా కలుసుకుందాం. Same place. ఇదే స్థలంలో I will show you the glory of God. దేవుని మహిమను మీకు బయలుపరుస్తారు. Prayer. నాతో కలిసి ప్రార్థన చెప్పండి. Dear Jesus, ప్రియమైన యేసయ్యా, come into my heart. నా హృదయంలోనికి రండి. Come into my life. నా జీవితంలోనికి రండి. Be the Lord of my life. నా జీవితానికి ప్రభువుగా ఉండండి. Amen. ఆమేన్. Hallelujah. ఆమేన్. God bless you.